హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్. ఈరోజు ఇంకొక షాపింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ సంక్రాంతికి, న్యూ ఇయర్‌కి నేనైతే ఆన్‌లైన్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి చెప్పేసేయండి. పిల్లలు కూడా నేను ఆన్‌లైన్ షాపింగే చేసేసాను. పిల్లలకైతే మింత్రాలో నుంచి ఆర్డర్ పెట్టానండి. క్వాలిటీ వైస్ కూడా చాలా బాగున్నాయి. నేను పెట్టిన వాటిలో అయితే ఏవి ఇంతవరకు రిటర్న్ అయితే ఏవి పెట్టలేదు. ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేసేయండి. కొత్తగా మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ వన్, ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 503. ఇక్కడ ఫ్రంట్ కూడా వర్క్ చాలా బాగా నీట్‌గా, ఫినిషింగ్ కూడా చాలా బాగా నీట్‌గా ఇచ్చారండి. క్వాలిటీ వైస్ కూడా చాలా బావుంది. ఈ ప్రింట్ కూడా మనకేం పోదు. ఇక్కడ ప్రింట్ ఉంది కదా! ఈ ప్రింట్ కూడా మనకేం పోదు. నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా బావుంది. అలాగే కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ ఇది. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 280 రూపీస్. ఈ డ్రెస్ కొంచెం లూజ్ అయితది. జస్ట్ సైడ్ స్టిచ్చింగ్స్ వేసుకుంటే సరిపోతది. క్వాలిటీ కూడా చాలా బావుంది. కాస్ట్ వచ్చేసి 280 రూపీస్. మీషోలో తీసుకున్నాను. ఎలా ఉంది? నెక్స్ట్ ఇది థర్డ్ వన్ వచ్చి ఇదండి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. కాస్ట్ ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు కాస్టు. ఇది కూడా బిలో 300 లోపే ఉంది. ఇది కూడా కాస్టు. ఎగ్జాక్ట్‌గా అయితే నాకు గుర్తులేదు కాస్టు. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి. మీకు ఓవరాల్‌గా చూపిస్తాను. హ్యాండ్స్ కూడా ఇలా వచ్చింది. క్వాలిటీ వైస్ అంతా చాలా బావుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ అసలు. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. మీషోలో అయితే ఆ 3నే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ తీసుకున్నవన్నీ మింత్రాలోనే తీసుకున్నాను. నేను మీకొకటి చెప్పాలండి. మీషోలో ఆర్డర్ పెట్టుకున్నవన్నీ నా సెలక్షన్ అనమాట. మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నటువన్నీ మా ఆయన సెలక్షను. మీరు చెప్పండి, మీషోలో ఆర్డర్ బాగున్నాయా? మింత్రాలో బాగున్నాయా అనేది? నాకు తప్పకుండా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఇదొచ్చేసి మింత్రాలో తీసుకున్నాము. కాస్ట్ అరౌండ్ 800 అలా ఉంటదండి. కాస్ట్ ఎందుకంటే నేను చాలా తీసుకున్నాను గదా! నాకు ఏది ఎంత అనేదైతే ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. 700-800 అయితే ఉంటది కాస్ట్. ఈ ప్యాటర్న్‌లో తీసుకున్నవన్నీ సేమ్ కాస్ట్‌లోనే ఉంటాయి ఆల్‌మోస్ట్. ఈ డ్రెస్ ఫస్ట్‌లో చూసినప్పుడు నాకేమంత అనిపించలేదండి. కానీ వన్స్ వేసుకొని చూసాక నాకు ఓకే, చాలా బాగుందనిపించింది. ఫస్ట్‌లో తీసుకొని రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ నాకు వేసుకొని చూసాక నాకు లుక్ వైస్ అంతా ఓకే, బాగుంది అనిపించింది. ఇంక అందుకే రిటర్న్ అయితే పెట్టలేదు. ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇది. ఇక్కడ బటన్స్ వచ్చాయి. ఇక్కడ కింద ఇలా ఓపెన్స్ అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా, మింత్రాలో తీసుకున్నవన్నీ సేమ్ ఒకేలాగే ఉంటాయని. సేమ్ ప్యాటర్న్ లాగే ఇంకా నేను 2 డ్రెసెస్ కూడా తీసుకున్నాను. ఒకటి ఇప్పుడు నేను వేసుకునేది కూడా సేమ్ ప్యాటర్నే అండి. ఇంకొకటి ఆల్రెడీ నేను యూజ్ చేశాను. ఇప్పుడు యూజ్ చేయనివి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఓన్లీ మీషోలో తీసుకున్నవి మాత్రమే నా సెలక్షను. ఇది కూడా మా ఆయన సెలక్షనే. ఇదైతే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఇంతవరకును. లుక్ అయితే ఇలా ఉంది. ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్‌లోనే ఉంటాయి. ఇంకా ఫైనల్లీ నాకు చాలా బాగా ఇష్టమైన డ్రెస్ అంటే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్సు. ఇది కూడా నేను మింత్రాలోనే తీసుకున్నాను. చూసారా ఎంత బాగుందో? క్వాలిటీ కూడా అంతే బాగుంది. వర్క్ చూసారా ఎంత బాగుందో? ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది. నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చిందనమాట. ఇది మింత్రాలోనే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. ఇదేదో ఆఫర్‌లో ఉన్నప్పుడు తీసుకున్నారు మా ఆయన. నేను నెక్స్ట్ కాస్ట్ చెక్ చేసినప్పుడు 1900 అలా ఉన్నింది ఈ డ్రెస్ కాస్ట్. చూసారా ఎంత బాగుందో కదా అసలు? నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ ఒకటి కొంచెం లూజ్ అయిపోతాయి. పర్లేదు, ఆల్టర్‌నేషన్ చేసుకోవచ్చు కదా! హ్యాండ్‌కి కూడా ఇలా వర్క్ బాగా నీట్‌గా వచ్చింది. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందసలు. నాకిప్పుడు నేను తీసుకున్న వాటిలన్నిటికంటేను ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. కింద కూడా అంతే అండి ఈ డ్రెస్‌కి. చూసారా? ఇక్కడి వరకే మనకి, ఇక్కడి నుంచి కొద్దిగానే మనకి ఓపెన్స్ అయితే ఉన్నాయి ఈ డ్రెస్‌కి. అసలు ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. అలాగే కాస్ట్ కూడా నాకు రీజనబుల్ అనే అనిపించింది. 1000 రూపీస్. నేను ఇప్పుడు చెక్ చేసినా కూడా 1900 అలా ఉంది ఈ డ్రెస్ కాస్ట్.
హ్యాండ్స్ ఒకటే కొంచెం లూజ్ అయిపోతాయి అంతే. ఓవరాల్‌గా అయితే ఇప్పుడు నేను తీసుకున్న అన్నిట్లోను, నేను మీకు చూపించిన అన్నిట్లోనూ నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ డ్రెస్ ప్యాంట్ ఫ్రంట్ అయితే ఇలా నార్మల్‌గానే ఇచ్చారు. కానీ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఎలాస్టిక్ ఉంది. చూసారా? ఎలాస్టిక్ ఉంది బ్యాక్ సైడు. ఫ్రంట్ ఏం లేదు. ఫ్రంట్ అయితే ఏం లేదు. జస్ట్ నార్మల్‌గానే ఉంది. నేను పాకెట్స్ వచ్చింటాయేమో అనుకున్నాను. కానీ పాకెట్స్ ఏం లేవు. జస్ట్ నార్మల్‌గానే ఉంది. ఇంకా కిందొచ్చేసి ఇలా వర్క్ వచ్చింది. కానీ బ్యాక్ సైడ్ ఏం లేదు. ఫ్రంట్ మాత్రమే వర్క్ వచ్చింది. నేను బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఇచ్చింటే బాగుండేమో అనిపించింది నాకి. కానీ దీనికి ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వర్క్ వచ్చింది. ఇంకా దుపట్టా చూద్దాం. చూసారా ఎంత బాగుందో దుపట్టా కూడాను. క్వాలిటీ కూడా చాలా బాగుందండి దుపట్టా. లెంత్ కూడా చాలా బాగుంది. ఇది ఫోల్డ్ చేశాను. లెంత్ కూడా లెంత్ కూడా బాగా ఇచ్చారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కొంచెం నెట్ లాగా అనిపిస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం నెట్ టైప్‌లో అనిపిస్తదండి. పూర్తి నెట్ కాదు. కానీ నెట్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తది అంతే. డ్రెస్‌లే కాదండి. శారీ కూడా నేను చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ శారీ అయితే ఇప్పుడు తీసుకోలేదు. తీసుకొని కూడా చాలా రోజులైంది. కాకపోతే ఇంతవరకు ఒకసారి కూడా నేను కట్టుకోలేదు. ఇదొచ్చేసి నేను ధర్మవరంలోనే తీసుకున్నాను. ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసి 1300 బాగుంది కదా! నిజంగా చాలా బాగుందసలు. కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది. పట్టు చీరల కంటే ఇలాంటి చీరలు ఇంకా చాలా బాగా కనిపిస్తాయి కట్టుకుంటే. ఈ చీర 1300 కంటే నిజంగా ఎక్కడ రాదండి. మీరు చెప్పండి. ఈ శారీ ఎలా ఉంది? శారీ కాస్ట్ ఎలా ఉంది? నిజంగానే 1300 అండి. ఎందుకంటే మనకి ఆన్‌లైన్‌లో శారీ కాస్ట్‌లనేటివి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కానీ నేను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నాను. ధర్మవరంలో తీసుకున్నానండి. అంతే అండి నా కలెక్షన్ అంతాను. ఇంకా ఇప్పటి వరకు నా కలెక్షన్ చూసారు గదా! ఇప్పుడు మా పిల్లలకి నేనేం షాపింగ్ చేశాననేది మీరు కూడా చూసేయండి. పిల్లల కోసం తీసుకున్నాను కదా! సెలక్షన్ అయితే కంప్లీట్‌గా నాదైతే కాదు. మా వారే తీసుకున్నారు. ఫస్టొచ్చేసి లెహెంగా. ఈ లెహెంగా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. తన్మయ్‌కి ఫస్ట్ టైమ్ ఇలా లెహెంగా తీసుకోవడం. ఈ లెహెంగా మింత్రాలో తీసుకున్నాము. కాస్టొచ్చేసి 1100. ఇక్కడ కింద కూడా ఇలా వర్క్ అయితే ఇచ్చారు. తన్మయ్‌కి ఒకసారి వేసి చూసామండి. బాగా కనిపిచ్చింది. నేను తన్మయ్‌కి లెహెంగా ట్రై చేయడం అంటే ఇదే ఫస్ట్ టైము. చూసారా? బావుంది గదా! నెక్స్ట్ వచ్చేసి లెహెంగాకి బ్లౌజ్ ఇది. స్లీవ్‌లెస్ బ్లౌజ్ అండి. బుజ్జి బ్లౌజ్ భలే ఉంది గదా! తన్మయ్‌కి చాలా బాగా కనిపిస్తది. బ్యాక్ సైడ్ అయితే ఇలా బటన్స్ ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా వచ్చింది. ఇంకా దుపట్టా అండి. ఈ లెహెంగాలోకి దుపట్టా వచ్చేసి ఇది. దుపట్టా కూడా బావుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ డ్రెస్ అండి. ఇది కూడా చాలా బావుంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. చూసారా? తన్మయ్‌కి తన్మయ్‌కైతే టీ షర్ట్‌లు లేదంటే ఫ్రాక్స్, జీన్స్‌లు ఇలాంటివి కాకుండా ఇలాంటి డ్రెస్‌లు ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. నాకైతే ఈ డ్రెస్‌లన్నీ చాలా బాగా నచ్చాయి. తన్మయ్ కలెక్షన్ అంతా నాకు చాలా బా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ అలాగే లెగ్గిన్ కూడా వచ్చింది తన్మయ్‌కి. లెగ్గిన్ క్వాలిటీ మాత్రం చాలా బావుంది. చాలా బావుందసలు క్వాలిటీ. లెగ్గిన్ క్వాలిటీ మాత్రం చాలా బావుందండి. లెంత్ కూడా తనకి సరిపోతది కరెక్ట్‌గా. ఇంచుమించుగా నాకు సరిపోతది ఈ దుపట్టా అంత పెద్దగొచ్చింది. ఈ దుపట్టాని లెహెంగాతో పేరప్ చేద్దామనుకుంటున్నాను. చూడాలి మరి. ఒకవేళ లెహెంగాకి ఓకే బావుంటుంది అనిపిస్తే గిన లెహెంగాకి నేను వేద్దామనుకుంటున్నా. దుపట్టా మాత్రం చాలా బావుంది. నెట్ ఫ్యాబ్రిక్. ఇదొచ్చేసి మా చిన్నోడికండి. మా చిన్నోడికి కూడా టీ షర్ట్, ప్యాంట్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా తీసుకున్నాం ఈ సంక్రాంతికి. ఇది కూడా నేను మింత్రాలో తీసుకున్నాను. చాలా బావుంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. ప్యాంట్ కూడా బాగిచ్చారు. ప్యాంట్ కూడా బావుందండి. ఇదొచ్చేసి ఇంకొకటి మా చిన్నోడికి. భలే కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఇది. ఇలాంటివన్నీ క్యాజువల్‌గానే తీసుకుంటా ఉంటాము. మీరు చెప్పండి ఇది బావుందా? ఇది బావుందా మా చిన్నోడికి? ఇదైతే క్యాజువల్‌గా తీసుకుంటా ఉంటాము. ఇలాంటిదైతే నేనెప్పుడూ ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ మేము ట్రై చేస్తున్నాము ఇలాంటిది. ఆ టీ షర్ట్‌లోకొచ్చిన ప్యాంట్ ఇది. మా చిన్నోడికి నాకు తెలిసి పెద్దగయిపోతది. నేను ఇక్కడ మీకు ఇంకొక డ్రెస్ అయితే చూపిచ్చాలి. ఇది యాక్చువల్లీ ఇప్పుడు నేను కావాలని ఆర్డర్ పెట్టిండేదైతే కాదు. తన్మయ్‌కి స్కూల్‌లో కాశ్మీరీ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని రమ్మని చెప్పారండి. అందుకోసమనైతే నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా మింత్రాలోనే తీసుకున్నా. నాకైతే అస్సలు నచ్చలేదు. కాకపోతే కాశ్మీరీ ట్రెడిషనల్ డ్రెస్‌లో రావాలన్నారు. అందుకోసమయితే తీసుకున్నాను. కానీ ఫంక్షన్ అయితే ఏం జరగలేదు. డ్రెస్ అయితే వేస్ట్ అయిపోయింది. నాకు ఈ డ్రెస్ వేయాలన్నా కూడా అస్సలు ఇష్టం లేదు.
ఇలా ఏమో నాకంత బాగా అనిపించలేదు ఇది. ఒక్కసారి గూడా వేయలేదండి ఈ డ్రెస్ మాత్రం తన్మయ్‌కి. తెచ్చినప్పటి నుంచి అలాగే ఉంది. ఈ డ్రెస్ కూడా ఆల్‌మోస్ట్ 700-800 ఆ రేంజ్‌లో ఉంది. మింత్రాలో తీసుకున్నాను. అలాగే ఆ డ్రెస్‌కొచ్చిన ప్యాంట్ ఇది. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్‌లో ఉందండి ఇది. షైనీ క్లాత్ ఒస్తది గదా! అలా ఉంది. నాకైతే డ్రెస్ అయితే అసలు ఏమాత్రం నచ్చలేదు. ఇదిగో ఈ డ్రెస్‌లో మొత్తానికి ఏదైనా స్పెషల్ ఉందంటే అది ఇదేను. కాశ్మీరీ వాళ్ళు ఇలా కట్టుకుంటారు గదా! ఇలా. కాశ్మీరీ వాళ్ళు ఇలా కట్టుకుంటారు గదా! దీనికోసం తీసుకోవాలంతే ఈ డ్రెస్‌ని. ఓవరాల్‌గా నాకీ డ్రెస్ అస్సలు నచ్చనే నచ్చలేదు. 800 బొక్క అనిపిచ్చింది. అటు స్కూల్‌లో ఫంక్షను ఏం జరగలేదు. ఇటు డ్రెస్సు వేస్ట్ అయిపోయింది. అదనమాట మ్యాటరు. ఇదేనండి నేను న్యూ ఇయర్ కోసం, సంక్రాంతి కోసం షాపింగ్ చేసిండే కలెక్షన్ అంతాను. ఇందులో మీకేది నచ్చిందనేది గూడా కామెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీలోకి మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.